వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం యుద్ధ ఉత్తరకాండ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 258వ భాగం 254వ భావం. ప్రక్షిప్త సర్గలు 5 అయిపోయాయి. తర్వాత రావణుడు అపహరించిన దేవతా కవ్యాదులు స్త్రీలు ఏడవడం, వారు రావణుడికి శాపం ఇవ్వడం, రావణుడు శూర్పణఖను ఓదార్చడం, ఆమెను కరుడితో కూడా దండకారణ్యానికి పంపడం. నివర్తమాన సంహృష్టో రావణ స దురాత్మవాన్ జహ్రే పది నరేంద్రశ్రీ దేవదానవ కన్యకా. సంతోషంతో తిరిగి వస్తున్న దురాత్ముడైన రావణుడు మార్గంలో కనపడిన రాజకన్యలను, ఋషికన్యలను, దేవకన్యలను, దానవ కన్యలను హరించాడు. దర్శనీయాం హి యాం రక్ష కన్యాం స్త్రీం క్వాపి పశ్యతి హత్వా బంధుజనం తస్య విమానే తాం రురోధసః. ఆ రావణుడి సుందరి అయిన కన్య కానీ స్త్రీ కానీ కనపడగానే ఆమె బంధువులను చంపి ఆమెతో విమానంలో బంధించడం వాడికి ఒక అలవాటైపోయింది. ఏవం పందగ కన్యాశ్చ రాక్షసాసురమానుషే యక్షదానవ కన్యాశ్చ విమానే సోధ్యరూపయ. ఆ విధంగా నాగ, రాక్షస, అసుర, మనుష్య, యక్ష, దానవ కన్యలను విమానం మీద బలవంతంగా ఎక్కించుకు తీసుకెళ్ళారు. ఆహ సర్వా సమం దుఃఖాన్ ముముచుర్బాష్పజం జలం తుల్యమగ్నర్చితాం తాం దేశత శోకాగ్నిభయ సంభవం. కన్యలంతా దుఃఖిస్తూ శోకాగ్ని వలన, భయం వల్ల కలిగిన అగ్నిజ్వాలలతో సమానమైన కన్నీటిని వదిలేరు. తాభిః సర్వానవద్యాభిర్నదీభిరివ సాగరః ఆపూరితం విమానం తత్ భయశోకా శివాశ్రుభి. భయం చేత, శోకం చేత కన్నీళ్లు కారుస్తున్న ఎలాంటి దోషాలు లేని ఆ కన్యల చేత విమానం నదుల చేత సముద్రంలాగా నింపబడింది. నాగగంధర్వ కన్యాశ్చ మహర్షి తనయాశ్చ దైత్యదానవ కన్యాశ్చ విమానే శతశూరుదన్. ఆ విమానంలో ఉన్న 100 కొలది నాగగంధర్వ కన్యలు, మహర్షుల కన్యలు, దైత్య దానవ కన్యలు ఏడ్చారు. దీర్ఘకేశః వ్యంగ్య పూర్ణచంద్ర నిభానన పీనస్తనతటా మధ్యే వజ్రవేది సమప్రభ రథకూబర సంకాసై శ్రోణిదేశయే మనోహరాః స్త్రియః సురాంగనా ప్రేక్ష నిస్తస్త కనకప్రభాః శోక దుఃఖ భయత్రస్తా విహ్వలాశ్చ సుమధ్యమాః. పొడవైన జుట్టు, అందమైన శరీరం, పూర్ణ చంద్రుడి వంటి ముఖం, బలిసిన స్థనాలు, వజ్రాలు పొదిగిన వేదికల వంటి నడుము గల ఆ స్త్రీలు దేవతా స్త్రీలలాగా ఉన్నారు. రథాల ఇరుసుల వద్దనున్న వలె ఉండే తిరుదులతో మనోహరంగా ఉన్న చక్కని నడుములు గల ఆ స్త్రీలు శోక దుఃఖంతో కలత చెందారు. తాసాం నిశ్వాసవాతేన సర్వతః సంప్రదీపితం అగ్నిహోత్రమివాభాతి సంనిరుద్ధాగ్నిపుష్పకం. వాళ్ళ నిట్టూర్పుల గాలుల చేత అంతటా కూడా ప్రజ్వలింప చెయ్యబడిన పుష్పకం, నిరోధింపబడిన అగ్నులు గల అగ్ని కొండల్లాగా. దశగ్రీవ వశం ప్రాప్తాస్తాస్తు శోకాకులాస్త్రియ దీనవక్షేక్షణా శ్యామ మృగ్య సింహవశాయువ. రావణుడికి చిక్కన యవ్వన మధ్యంలో ఉన్నటువంటి స్త్రీ
సింహవశంలో ఉన్న ఆడలేళ్లలాగా దైన్యం చెందిన ముఖాలతో నేత్రాలతో శోకాక్రాంతులై కాచి చింతయతి తత్ర కిం ను మాం భక్ష్యమైష్యతి కాచిద్దధ్యౌ సుదుఃఖార్త అభిమాం మారయేదయం. వాళ్లలో ఒక స్త్రీ ఇతడు నన్ను భక్షిస్తాడా అని అనుకో చాలా దుఃఖిస్తున్న ఇంకొక ఆమె ఇతడు నన్ను చంపేస్తాడా ఇది మాతృ పితॄన్ స్మృత్వా భర్తॄన్ భ్రాతॄన్ తథైవ చ దుఃఖశోక సమావిష్ట విలేవు సహితా స్త్రియ. ఆ విధంగా స్త్రీలంతా కలిసి తండ్రులను కర్తలను సోదరులను స్మరిస్తూ దుఃఖ శోకంతో కూడిన వాళ్ళై ఏడ్చారు. కథం సుఖదు దే పుత్రో భవిష్యతి మయా విన కథం మాతా కథం భ్రాత నిమగ్నాగ శోకసాగరే. నేను లేకుండా నా కొడుకు ఎలా ఉంటాడు, నా తల్లి ఎలా ఉంటుందో, సోదరుడు ఎలా ఉంటాడు అంటూ స్త్రీలు శోకసాగరంలో ముని. హా కథం ను కరిష్యామి భర్తస్తస్మాదహం విన మృత్యో ప్రసాదయామి త్వాం నయమాం దుఃఖభాగిని. కిం ను తద్దుష్కృతం కర్మ పురా దేహాంతరే కృతం. భర్త లేకుండా నేనేం చేస్తా? మృత్యుదేవత నిన్ను బతిమాలుతున్నా, దుఃఖం అనుభవించాల్సి ఉన్న నన్ను తీసుకొని పో. పూర్వజన్మలో ఎలాంటి పాపం చేశాను అనుకుంటున్నా. ఏ వంశ దుఃఖిదా సర్వా పరితా శోకసాగరే న ఖల్విదానీం పశ్యాము దుఃఖస్యాస్యాంతమాత్మనః. ఈ విధంగా దుఃఖం చెంది శోకసాగరంలో పడిన మాకు ఈ దుఃఖానికి అంతం కనపట్టలేదనుకుంటుంది. అహో దిగ్మానుషం లోకం నాస్తి ఖల్వధమ స్వర బలవత భర్తారు రావణేన సూర్యేనోదయాకాలే నక్షత్రాణి ఇవ నాశితాః. ఈ మనుష్యలోకం ఎంత చెడింది! దీనికంటే అధమమైన లోకంలో లేదు ప్రపంచం. ఎందుకంటే బలవంతుడైన రావణుడు దుర్బలుడైన మన భర్తలను ఉదయిస్తున్న సూర్యుడు నక్షత్రాలను ఎలా సంహరిస్తాడో అలా చేశాడు. అహో సుబలవద్రక్షో వధోపాయేన రజ్యతే. అహో దుర్వత్తమాస్తాయ ఆత్మానం వై జుగుప్సది. ఏం ఆశ్చర్యం! ఈ మహాబలవంతుడైన రాక్షసుడు ఇతరులను చంపే ఉపాయాలన్నిట్లో సంతోషిస్తున్నారు. కానీ చెడ్డ పనులు చేస్తున్న తనను గురించి వాడు అసహించుకోలేకపోయాడు. సర్వధా సదృశస్తావ విక్రమోస్య దురాత్మన ఇదం సదృశం కర్మ వరదారాభిమర్శనం. ఈ దురాత్ముని పరాక్రమం, ఇతడు చేసిన తపస్సు మొదలైన వాటికి అన్ని విధాలా తగిన. కానీ పరస్త్రీ స్పర్శ రూపమైన ఈ పని మాత్రం తగినట్లుగా యస్మాదేశ పరక్యాసు రమతే రాక్షసాధమ తస్మాద్వై స్త్రీకృతేనైవ వధం ప్రాప్స్యతి దుర్మతి. దుర్బుద్ధి అయిన ఈ రాక్షస అధముడు పరభార్యల మీద అభిలాష కలిగి, అందువల్ల ఇతడు స్త్రీ మూలంగానే చచ్చిపోతాడు అని వాడు శాపాలపై. సఖీభిర్వరనారీభిరేవం వాక్యేభ్యుదీరితే మే దుర్దుందుభయ ఖస్తా పుష్పవృష్టి పపాత. పతివ్రతలైన ఉత్తమ స్త్రీ ఇలా పలకగానే ఆకాశంలో దుందుభులు మ్రోగై పుష్పవృష్టి కురిసి. సప్త స్త్రీభి సతు సమం హతౌజా ఇవ నిష్ప్రభ పతివ్రతాభిసాధ్వి బిర్బభూవ విమనా ఇవ. పతివ్రతలైన ఉత్తమ స్త్రీలు కలిసి ఒక్కసారిగా ఈ విధంగా శపించగాని
రావణుడి తేజస్సు అణిచివేయబడినట్లుగా అతడు కాంతి విహీనం అయిపోయాడు. మనసు చెదిరిపోయినట్లయి. ఏవం విలసితం తాసాం శృణ్వం రాక్షస పుంగవ ప్రవివేశపురీం లంకాం పూజ్యమానో నిశాచరి. ఈ రాక్షసరాజు స్త్రీల విలాపాలను వింటూ రాక్షసుల పూజలు అందుకుంటూ లంకా ప్రవేశం చేసి ఏతస్మిన్నంతరీ ఘోరా రాక్షసీ కామరూపిణి సహసా పతితా భూము భగినీ రావణస్య సా. ఎంతలో రావణ సోదరి భయంకరురా కామరూపం కల శూర్పణఖ వచ్చి పాదాల మీద పడి తాం స్వసారం సముత్థాప్య రావణ పరిసాంత్వయం అబ్రవీత్కిమిదం భద్రే వక్తు కామాసి మహాం ధృతం. సా బాష్పరిరుద్ధాక్షై రక్తాక్షై వక్త్యమబ్రవి. సోదరిని లేవదీసి కూర్చోబెట్టి, మంగళప్రదురాలా, నువ్వు నాతో ఏదో తొందరగా చెప్పాలనుకుంటున్నట్టున్నావు, ఏమిటి? అప్పుడు కన్నీళ్లు నిండిన ఎర్రని కళ్ళతో శూర్పణఖ ఇలా అన్నది. కృతాద్విధవారాజ రాజంస్తయా బలవతా బలాత్ ఏతే రాజంస్తయా వీర్యా దైత్యా వినిగతారణి కాలకేయా ఇతి ఖ్యాత సహస్రాణి చతుర్దశ. రాజా, బలవంతుడైన నువ్వు నాకు బలాత్కారంగా వైధవ్యం కల్పించావు. నువ్వు కాలకేయుని ప్రసిద్ధి చెందిన 14,000 మంది దైత్యులను యుద్ధంలో నీ పరాక్రమం చేత చంప. ప్రాణేభ్యోసి గరీయాత్మే తత్ర భర్త మహాబలః సోపి త్వయా హతస్తాత రిపుణా భ్రాతృగంధిన. నాయన, నా ప్రాణాల కంటే ప్రియుడే బలవంతుడైన నా భర్త వాళ్ళలో ఉన్నాడు కనుక సోదరుడనే పేరుతో నా శత్రువై నువ్వు వాణ్ణి కూడా చంపేశావు, నీ బావమర్దిని కూడా. త్వయాస్మి నిహతా రాజన్ స్వయమేవ హి బంధున రాజన్ వైధవ్యశబ్దం చ భోక్ష్యామి త్వత్కృతం హ్యహం. రాజా, బంధువైన నువ్వే స్వయంగా నాకు గొప్ప ఆపద కలగ చేసిన వాడు. నాకు నీ చేత వైధవ్యం కలిగింది. నను నామ త్వయా రక్షో జామాత సమరేష్వపి నత్వయా నిహతో యుద్ధే స్వయమేవ నలజ్జసే. యుద్ధాలలో ఇంటి అల్లుణ్ణి రక్షించాలంట, నువ్వు భక్షించేశావురా, సిగ్గులేదు నీకు. ఏవ ముక్తో దశగ్రీవో భగిన్యా ప్రోశమానయ అబ్రవీచ్ఛాంత్వయత్వాం సామపూర్వమిదం వచ. సోదరి ఏడుస్తూ పలికిన మాటలు విని రావణుడు ఓదార్చి బతిమాలుతూ ఇలా, అలం వచ్చేరుదిత్వా తేన భేతవ్యం చ సర్వశః దానమాన ప్రసాదైస్త్వాం తోషయిష్యామి యత్నతః. చెల్లెలా ఏడవకే, నీకు ఏ విధంగా భయపడాల్సిన పని లేదు. నీకు దాన మాన ప్రసాదాల చేత ప్రయత్నపూర్వక సంతోషం కలిగిస్తా. యుద్ధ ప్రమత్తో వ్యాఖ్యప్తో జయాకాంక్షి క్షిపంసరం నాగమజ్ఞాశిషం యుధ్యన్ స్వాన్ పరాన్వాపి సంయుగే. యుద్ధంలో జయం కోరు బాణాలను విడుస్తున్న మనసు జరి యుద్ధంలో పొరబడిన నాకు తన వాళ్ళెవరో ఇతరులెవరో తెలియదు. జామాతరం న జానేత్మా ప్రహరన్ యుద్ధ దుర్మదః తేనాసౌ నిహతః సంఖ్యే మయా భర్త తవ స్వనః. సోదరి, యుద్ధంలో దురావేశంలో ఉన్న నేను పుట్టే సమయం అల్లుడని గుర్తించడా, బామ్మర్దని గుర్తించడా? అంచేత నీ భర్తను యుద్ధంలో చంపాల్సి వచ్చింది. అస్మిన్ కాలే తు యత్ప్రాప్తం తత్కరిష్యామి తే హితం భ్రాతురైశ్వర్యయుక్తస్య కరస్య వస పార్శ్వతః. నీ తల్లి సోదరి కుమారుడు అవటం చేత నీకు ప్రాప అయిన రాక్షసుడైన కరుడెప్పుడు
నువ్వు చెప్పినట్లు చేస్తూ అక్కడ ప్రభువుగా ఉంటాడు. శీఘ్రం గచ్చ స్వయం వీరో దండకాన్ పరిరక్షితుం. ఘోషణోస్య బలో బలాధ్యక్షో భవిష్యతి మహాబల. ఈ వీరుడు దండకారణ్యాన్ని రక్షిస్తూ శీఘ్రంగా వెళ్ళాడు. మహాబలవంతుడైన దోషణుడు వాటికి సేనాపతిగా. తత్ర దేవజనం శూర కరిష్యతి సదా ఖర రక్షసాం కామరూపాణం ప్రభురేష భవిష్యతి. ఈ కరుడు అక్కడ ఎప్పుడు నీ మాట ప్రకారం చేస్తా, ఇచ్ఛానుసారం రూపాలు మారుస్తా, రాక్షసుల నాయకుడుగా ఉంటాడు. ఏవముక్త్వా దశగ్రీవాసైన్యమస్య ఆదిదేశః చతుర్దశ సహస్రాణి రక్షసాం వీర్యజాలిన్. అలా రావణుడు పలికి సైన్యంగా ఉండాల్సిందిగా పరాక్రమవంతుల 14,000 మంది రాక్షసులు సహాయంగా పట్టాడు. వీళ్ళనే రాముడు చంపాడు. నతై పరివృతం సర్వై రాక్షసైర్ఘోరదర్శనై ఆగచ్చత ఖరస్తైఘ్రం దండకాననకౌభో భయ. ఆ కరుడు చూసేవాళ్ళకి భయం కలిగి రాక్షసులందరితో ఏమాత్రం భయం లేనివాడు వెంటనే దండకారణ్యంలో తతత్రకారయామాసా రాజ్యం నిహతకంటకం. సా చ శూర్పణఖా తత్ర వ్యవసద్దండకేవనే. శ్రీమద్రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే 14 సర్గ. అతడు అక్కడ శత్రు బాధ లేని రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు దండకారణ్యం. ఆ శూర్పణకు కూడా ఆ దండక వనంలో ఉన్నది. ఇది 24వ సర్గ. 15 సర్గ 25. మేఘనాథుడు యజ్ఞాలు చేసి సఫలత్వం పొందడం, విభీషణుడు పరస్త్రీకరణం మంచిది కాదని రావణకి బోధ చేయడం, రావణుడు కుంభానసి అనే దాన్ని ఓదార్చి మధువుతో కలిసి దేవలోకాన్ని ఆక్రమించటానికి వెళ్ళటం. ఇక్కడ చెప్పు. నతు దత్వా దశగ్రీవో బలం ఘోరం కరస్య దత్ భగినీం సమాశ్వాస్య పృష్ట వస్తతరు భవత్. రావణుడు కరిని భయంకరమైన సైన్యాన్ని సోదరిని ఓదార్చి సంతోషిస్తూ స్వర్గానికి స్వస్థ చిత్తుడయ్యాడు హాయిగా. తతో నికుంభిలానామాలంకో పవనముత్తమం లంకోపవనముత్తమం తద్రాక్షసేంద్రో బలవాన్ పరివేశ సహానుగా. తర్వాత బలవంతుడైన రావణుడు అనుచరులతో కలిసి నికుంభిల అని ఉత్తమమైన లంక దగ్గర ఉన్న ఉద్యానవనాన్ని చేరారు. తదోయూప శతాకేనం సౌమ్యచైత్యోపశోభితం దదర్శ విస్థితం యజ్ఞం శ్రియా సంప్రజ్వలన్నిభా. శోభతో వెలుగుతున్న రావణుడు అక్కడ 100 కొలది యూపస్తంభాలతో వ్యాప్తం అందమైన దేవాలయాలతో ప్రకాశిస్తూ ఆయన యజ్ఞం జరగటం చూశారు. తతః కృష్ణాజినధరం కమండలు శిఖాద్వయం దదర్శ స్వసుతం తత్ర మేఘనాథం భయావహం. అతడు అక్కడ తన కుమారుడు భయంకరుడైన మేఘనాథుణ్ణి చూశాడు. అతడు కృష్ణాజినం కట్టుకొని కమండలు పెట్టుకొని శిఖా దండం ధరించి తం సమాసాజ్య లంకేశగా పరిష్వజ్యాధ బాహువే అబ్రవీత్మిదం తత్స వర్తసే బ్రూహి తత్వద. రావణుడు వాడి దగ్గరికి వెళ్ళి కౌగలించుకొని వత్స ఏం చేస్తున్నావురా, నిజం చెప్పు అన్నారు. ఉషనాత్బ్రవీత్ తత్ర యజ్ఞ సంపత్ సమృద్ధయి రావణం రాక్షసశ్రేష్ఠం ద్విజశ్రేష్ఠు మహాతప. అప్పుడు ద్విజులలో గొప్ప తపస్సు కలవాడు అయిన శుక్రాచార్యుడు
యజ్ఞసిద్ధి సంపూర్ణం అవటానికి రాక్షస శ్రేష్ఠుడైన రావణుడితో ఇలా అన్నారు. మౌన వ్రతం పాటిస్తున్న యజమానుడైన మీ అబ్బాయి మేఘనాథుడు మాట్లాడితే యజ్ఞం సంపూర్ణం కనుక శుక్రుడు సమాధానం అని చెప్పారు. అహం ఆఖ్యామి తే రాజన్ శ్రూయతాం సర్వమేవ తత్ యజ్ఞాన్స్తే సప్తపుత్రేణ ప్రాపాస్తు బహువిస్తరాః. రాజా, నేను నీకు విషయమంతా చెబుతా విను. నీ పుత్రుడు చాలా పెద్దవై 7 యజ్ఞాలు ఇప్పటికే పూర్తి చేసి అగ్నిష్టోమోస్త్వమేదచ్చ యజ్ఞో బహుసువర్ణకః రాజసూయస్తథా యజ్ఞో గోమేధో వైష్ణవస్తథా. అగ్నిష్టోమ అధికంగా బంగారం దానం ఇయ్యాజన, అశ్వమేధం, రాజసూయం, గోమేధం, వైష్ణవం అనే యజ్ఞాలు పూర్తి చేసి మాహేశ్వరే ప్రవృత్తే తు యజ్ఞే పుంభి సుదుర్లభే వరాంస్తే లబ్ధవాన్ పుత్రః సాక్షాత్ పశుపతేవిహ. ఇతరులెవ్వరూ చెయ్యలేని మాహేశ్వర యజ్ఞం పూర్తి కాగా నీ కుమారుడు సాక్షాత్ మహేశ్వరుడు వరాలు ఇచ్చాడు. కామగం చందనం దివ్యం అంతరిక్ష శరం ధ్రువం అయాంచ తామసేం నామ యయ సంపద్యతే తమః. స్వేచ్ఛ ప్రకారం నడిచే, ఆకాశంలో కూడా సంచరించే దివ్యం స్థిరం దృఢమైన రథాన్ని, చీకటిని సృష్టించే తామసి అనే మాయను వరాలుగా ఇచ్చారు. ఏతయా గిర సంగ్రామే మాయయా రాక్షసేశ్వరా ప్రయుక్తయా గతి కక్య నహి జ్ఞాతుం సురాసురైః. రాక్షస రాజా రావణ యుద్ధంలో ఈ మాయను ప్రయోగిస్తే సూర్యుడు అసురుడు కూడా ఇతడి సంచారం ఎక్కడున్నాడు ఎవరికి తెలియదు. అక్షయా విశుద్ధి బాణై చాపం చావిదుర్జయం అస్త్రం చ బలభద్రాజన్ శత్రు విధ్వంసనందని. బాణాలతో నిండిన అక్షయాలై అంబుల పొదులు జయింపశక్యం కాని ధనుస్ యుద్ధంలో శత్రువులను నశింపచేసే బలంగల అస్త్రాన్ని కూడా పొందే. ఏతాన్ సర్వాన్ వరాన్ లబ్ధ్వాన్ పుత్రస్తేయం దశానన అద్య యజ్ఞ సమాప్తౌ చ త్వాం దిదృక్షన్ స్థితో హ్యయం. రావణ, నీ కొడుకు ఈ వరాలన్నీ సంపాదించి ఇవాళ యజ్ఞ సమాప్తి జరిగే రోజు నిన్ను చూడాలని కోరికతో ఉన్నాడు, వచ్చావు. తత్రో బ్రవీద్ దశగ్రీవో న శోభనమిదం కృతం పూజితా శత్రవో యస్మాత్ ద్రవ్యై ఇంద్ర పురోగమాః. అప్పుడు రావణుడు అన్నాడు, ఈ చేసిన పని మంచిది కాదురా. గురువుగారికి చెప్తాడు, ఏం చేదంటే మన శత్రువుడైన ఇంద్రాదుడు ఆయా ద్రవ్యాలు సమర్పించి పూజ చేసిన శత్రు పూజ చేస్తారా? ఏహి దానీం కృతం యద్ధి తద కర్తుం న శక్యతే ఆగచ్చ సౌమ్యా గచ్చామః స్వమేవ భవనం ప్రది. సౌమ్యుడా రా, జరిగిపోయిన దాన్ని మార్చలేం కదా, మన గృహానికి వెళ్దాం రా అన్న. తతో గత్వా దశగ్రీవ సపుత్రః సవిభీషణ స్త్రియో అవతారయామాస సర్వాస్తా బాష్పగద్గదా. తర్వాత రావణుడి పుత్రుడితో తమ్ముడు విభీషణుడితో కలిసి వెళ్ళి కన్నీటి దగ్గుత్తిగా చెంది ఉన్న ఆ స్త్రీలనందరి విమానం నుంచి కిందకి దింపారు. లక్షిణ్యో రత్నభూతాచదేశ దానవరక్షద తస్య తాను మతిం జ్ఞాత్వా ధర్మాత్మా వాక్యమబ్రవీత్. ధర్మాత్ముడైన విభీషణుడు దేవదానవ రాక్షసుల రత్నాలైన సర్వలక్షణ సంపన్నాలైన ఆ స్త్రీలను చూసి వాళ్ళ విషయంలో రావణుడి అభిప్రాయం తెలుసుకొని ఇలా అన్నారు.
ఈదృశైస్త్వం సమాచారై యశోర్ధకులనాశనై దర్శనం ప్రాణినాం జ్ఞాత్వా స్వమతేన విచేష్టసే. నువ్వు కీర్తిని, ధనాన్ని, కాలాన్ని నశింపజేసి ఈ విధమైన ప్రవృత్తిని అవలంబించి మంచి చెడ్డలు తెలిసి కూడా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు, హింస చేస్తున్నావు అన్నాను. జ్ఞాతీం స్థాన్ దర్శయిత్వే మాం మాం స్వయానీతావరాంగణ వామతిక్రమ్య మధునా రాజన్ కుంభీనసీహృత. రాజా వీరి బంధువులను పీడించి ఈ స్త్రీలను లాక్కొచ్చా. మధువు నిన్ను లెక్క చేయక కుంభీ నదిని సంహరించా. రావణస్తబ్రవీచ్వాప్యం నావగచ్చామి కింపిదం కోయం యస్తు త్వయా ఖ్యాతో మధురిచ్చేవ నామద. రావణుడది విని ఏం జరిగిందో, నువ్వు తప్పుతున్న మధు అనేవాడెవడో నాకు అర్థం కాలేదని. విభీషణస్తు సంక్రుద్ధో భ్రాతరం వాక్యమబ్రవీత్ సూయతామస్య పావస్య కర్మణః ఫలమాగతం. విభీషణుడు కోపంతో సోదరుడితో ఇలా, నువ్వు చేసే ఈ పాపకర్మ ఎలాంటి ఫలం సంప్రాప్తిస్తుందో విను. మాతామహశ్చయోస్మాకం జ్యేష్ఠో భ్రాతా సుమాలిన మాల్యవానితి విఖ్యాతో వృద్ధః ప్రాజ్ఞో నిశాచర. పితా జ్యేష్ఠో జనన్యానో యస్యాత్మాగం చార్యకో భవత్ కస్య కుంభీనసీ నామ దుహితాభవత్. మన మాతామహుడైన సుమాలికి అన్న, మన తల్లికి పెద్ద తండ్రి, మనకు పూజ్యుడు అయినటువంటి మాల్యవంతుడు బుద్ధిశాలి అయిన రాక్షసుడి కుమార్తె అయిన దౌహిత్రి కుంభీనసి ఉన్నది కదా. మాతృ శ్వసురాధాత్మాకం సాచ కన్యానతో నలోద్భవ భవచ్చ స్మారకమే మాకమే వైష భ్రాతృణాం ధర్మతస్వద. మన తల్లి సోదరి అంటే మన పిన్ని అయి అనల కుమార్తె అయిన కుంభీన సోదరులమైన మన అందరికీ చెల్లెదే అవుతుంది కదా. సాహృతామధునా రాజన్ రాక్షసేన బలీయస యజ్ఞ ప్రవృత్తే పుత్రే తు మయి శాంతజ్జదూషితే. రాజా, మేఘనాథుడు యజ్ఞం చేస్తుండగా నేను తపస్సు కోసం జలంలో మునిగి ఉండ బలవంతుడైన మధువనే రాక్షసుడు ఆమెను అపహరించాడు. కుంభీనసే. కుంభకర్ణో మహారాజ నిద్రామనుభవత్యథ నిగచ్చ రాక్షస శ్రేష్టాన్ అమాచ్యాదిగ సమ్మతాన్ దర్శయిత్వా కృతా రాజన్ గుప్తా వ్యంతః ఉరేతవాన్. మహారాజా, ఆ సమయంలో కుంభకర్ణుడు నిద్రపోతాడు. అప్పుడు మధు గౌరవింపదగిన రాక్షస శ్రేష్ఠుడే అమాచ్యులను అంటే మంత్రులను చంపి నీ అంతఃపురంలో రక్షింపబడుతున్నా కూడా ఈమెను బలాత్కారంగా కుంభీనసిని అపహరించి శ్రుత్వాసి సన్మహారాజ శాంతమేవ హతో నస యస్మాదవశ్యం దాతవ్య కన్యా భర్తీ భ్రాతృభిః. కనుక మహారాజా, ఈ విషయం తెలిసిన తరువాత కూడా మేము క్షమించాం. అతన్ని చంపల. సోదరుల కన్యను ఏనాటికైనా భర్తకు ఇవ్వాలి కదా. తదేతత్కర్మణో వ్యాస్య ఫలం పాపస్య దుర్మతే అస్మిన్నే వాభిసంప్రాప్తం లోకే విదితమస్తు తే. దుర్మతివైనను చేస్తున్న పాపకర్మ ప్రతిఫలంగా ఫలితం ఇది ఈ లోకంలో వచ్చింది అనే విషయం తెలుసుకో. విభీషణవచస్తుత్వా రాక్షసేంద్ర రావణ
దౌరాత్మ్యేనాత్మనోద్ధూత స్తంభా ఇవ సాగర. రాక్షసరాజైన రావణుడు విభీషణ మాటలు విని తాను చేసిన చెడ్డ పనులచే పీడింపబడి మరుగుతున్న నీళ్లుగా సముద్రంలాగా ఉన్నాడు. తతో బ్రవీద్దశగ్రీవ క్రుద్ధః సంరక్తలోచన కల్ప్యతాం మే రథశీఘ్రం శూరాః సజ్జీభవంతు స. అప్పుడు కోపంతో ఎర్రబడిన కళ్ళకు శీఘ్రంగా నా రథాన్ని సిద్ధం చెయ్యండి, మన శూరుడు సిద్ధంగా ఉంచండి. భ్రాతామీ కుంభకర్ణశ్చ ఏ చ ముఖ్యా నిశాచర వాహనాన్యధిరోహాంతు నానా ప్రకరణాయుధా. సోదరుడైన కుంభకర్ణ ప్రధానులైన రాక్షసు వివిధాలైన ఆయుధాలు ధరి విమానాలు ఎక్కాలి. అజ్యతం సమరే గత్వా మధుం రావణ నిర్భయం స్వరలోకం గమిష్యాత్ యుద్ధాకాంక్షీ సుహృద్వ్రతగా. రావణుడికి భయపడక అలాంటి దుష్కార్యం చేసిన మధువు యుద్ధంలో చంపి స్నేహితులతో యుద్ధానికి దేవలోకానికి వెళ్దాం. అక్షోహిణీ సహస్రాణి చత్వార్యగ్రాణి రక్తద నానా ప్రకరణాన్యాసు నిర్వ్యయుద్ధకాంక్షిణాం. అప్పుడు శ్రేష్టాలైన 4000 అక్షౌహిణ రాక్షస సైన్యం అనేక విధాలైన ఆయుధాలు ధరి యుద్ధానికి బయలు. ఇంద్రజిత్వగ్రధ సైన్యాన్ సైనికాన్ పరిగృహ్య జగామ రావణో మధ్యే కుంభకర్ణశ్చ పృష్ఠతః. ఇంద్రజిత్తు కొందరు సైనికుల సైన్యానికి ముందున్నారు. రావణుడు సైన్య మధ్యలో, కుంభకర్ణుడి సైన్యానికి వెనక. విభీషణశ్చ ధర్మాత్మాలంకాయాం ధర్మమాచరన్ శేషా సర్వే మహాభాగా యయుర్మధుపురం ప్రతి. ధర్మాత్ముడైన విభీషణ ధర్మాన్ని పాటిస్తూ లంకలోనే ఉండిపోయి మిగిలిన మహానుభావులై రాక్షసులు మధువు నివసించే పురానికి వెళ్ళారు. ఖరైరుష్ట్రైర్హరైర్దీప్తై శంసుమారైర్మహోరగై రాక్షసాః ప్రయయుః సర్వే కృత్వాకాశం నిరంతరం. రాక్షసులంతా ఆకాశంలో అవకాశం లేకుండా ఉండేట్టుగా గాడిదలు, ఒంటెలు, గుర్రాలు, ప్రకాశిస్తున్న శంసుమార అంటే మొసళ్ళు, మహాసర్పాలు ఎక్కి యుద్ధానికి. నైత్యాచ శతశస్త్ర కృతవైరాజ్యదైవదై రావణం ప్రేక్ష గచ్చంత అన్వగచ్చంతి పృష్ఠతః. దేవతలతో వైరం పెట్టుకొని ఉన్న 100 దైత్యులు కూడా అక్కడ వెళుతున్న రావణుణ్ణి చూసి అతని వెనకనే వెళ్ళారు. తతు గత్వా మధుపురం ప్రవిశ్య దశాననః న దదర్శ మధుం తత్ర భగినీం తత్ర దృష్టవాన్. రావణుడు మధునగరాన్ని చూసి ప్రవేశించాడు. అక్కడ అతనికి మధువు కనపడ్డ రాక్షసులు, తన సోదరి మాత్రం కనపడ. సాచ ప్రసవజ్వరిభూత శిరసా చరణౌ గతౌ తస్య రాక్షసరాజస్య తస్త కుంభీనసీ. తదా ఆ కుంభీనసి భయపడి నమస్కారం చేసి రావణుడి పాదాలను తన శిరస్సుతో స్పృశించి నమస్కరి రాపాం సముత్థాపయామాన న భేదవ్యమితి బ్రవన్. రావణో రాక్షసశ్రేష్ఠః కించాపి కరవాణి తే. రాక్షసశ్రేష్ఠుడైన రావణుడు భయపడకని చెబుతూ ఆమెను లేవదీసి నీకు నేనేం చెయ్యాలి అని. సా బ్రవీజ్జరిమే రాజన్ ప్రసన్నస్త్వం మహాభుజ భర్తారం మమే హద్య హంతుమర్హసి మానదా. మానాన్ని సంరక్షించే మహాభుజుడవైన రాజా రావణ,
నువ్వు నా మీద ప్రసన్నుడవైతే ఇప్పుడు నా భర్తను చంపకు. నహీదృశం దుయం కించిత్ పురస్త్రీణామిహోచ్యతే భయానపి భట్ సర్వేషాం వైధవ్యం వ్యసనం మహత్. పురస్త్రీలకు ఈ లోక అన్ని భయాలలో వైధవ్యం అనేది గొప్ప వ్యసనం. అలాంటి భయం మరొకటి లేదు అంటారు కదా. సత్యవాగ్భవ రాజేంద్ర మామవేక్షయాచతే స్వయా యుక్తం మహాభాగా న భేద వ్యమితి స్వయం. రాజశ్రేష్ఠ బతిమారుతున్న నన్ను చూడు, మహాభాగ్యవంత భయపడు అని నీచే పలకబడ్డావు కదా, నీ మాట నిలబెట్టుకో. రావణస్త్వబ్రవీదృష్ట స్వసారం తత్ర సంస్థితం క్వ చాసౌ భవభర్తా వై మమ శీఘ్రం నివేద్యతాం. రావణ్ సంతోషి అక్కడ ఉన్న సోదరితో ఇలా, నీ భర్త అయిన మధురెక్కడే, నాకు వెంటనే చెప్పు. సహతేన గమిష్యామి పరలోకం జయాయహి తవ కారుణ్య సౌహార్దాన్ నివృత్తోపి మధోర్వధాత్. అతడితో కలిసి సురలోకానికి లోకాన్ని జయించడానికి వెళ్తా. నీపై ఉన్న కరుణ చేత మేఘం చేత మధువును చంపటం మానేశా. ఇత్యుత్పాదం సముత్థాప్య ప్రసుప్తం తం నిశాచరం అబ్రవీత్ సంప్రహుష్టేవ రాక్షసీ సా పతిం వచః. కుంభీనసి మాటలు విని సంతోషి నిద్రపోతున్న భర్త మధువుని మేల్కొని ఇలా అన్నది. ఏష ప్రాప్తో దశగ్రీవో మమ భ్రాత మహాబలః స్వరలోక జయకాంక్షి జయాకాంక్షి సాహాయే త్వాం వృణోతి చ. ఇదిగో మహాబలశాలి అయిన నా అన్న రావణుడు వచ్చాడు. మన లోకాన్ని జయించగోరుతున్న ఇతడు నీ సహాయం కోరుతుంది. తదంజత్వం సహాయార్థం సబంధుర్గచ్చ రాక్షస నిగ్ధస్య ద్విజమానస్య భజమానస్య ఉక్త అర్థాయ కల్పితం. అందువల్ల రాక్షసరాజ, నువ్వు పరివారంతో వెళ్ళి ఇతనికి సహాయం చే. స్నేహం కలవాళ్ళ కోరుతున్న ఉపకరించడం మన ధర్మం. తస్యా తద్వచనం శ్రుత్వా తదేత్యాహ మధుస్వర మధుర్వచః దదర్శ రాక్షసశ్రేష్టం యథా న్యాయముపేత్యథ. భూయయామాస ధర్మేణ రావణం రాక్షసాధిపం. మధు ఆమె చెప్పిన మాటలు విని అలాగే బాగా ఉంది, వెళ్తా నేను కూడా అని రావణుడి వద్దకు వచ్చి కలిసి రాక్షసరాజుడు యథావిధిగా తన ఇంటికి వచ్చాడు కనుక బాబుగారిని సత్కరించాడు. ప్రాప్య పూజాం ప్రజగ్రీవో మధువేత్వని వీర్యవాన్ తత్ర శైకాం నిశాముష్య గమనాయోపచక్రమే. పరాక్రమవంతుడైన రావణ్ మధు గృహంలో సత్కారాలు పొంది ఒక రాత్రి అక్కడే వెళ్ళటానికి ప్రయాణం సిద్ధమయ్య. తత కైలాసమాసాజ్యైరం వైశ్రవణాలయం రాక్షసేంద్రో మహేంద్రాభగ సేనాం ఉపనివేశయత్. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే 25వ సర్గః. మహేంద్రుడితో సమానమైన రావణుడు తర్వాత కుబేరుడు నివాసమైన కైలాసం అక్కడ సైన్యాన్ని విడిగా చేశాడు. ఇది 25వ సర్గ. 26వ సర్గ. 26వ సర్గ. రావణుడు రంభను బలాత్కరించడం, నలకోబరుడు రావణుడిని శపించడం. దీంతో రాక్షస వధ రావణ వధకి ఒక ముహూర్తం పెట్టినట్టు. సతు దత్త దశగ్రీవ సాహసైన్యేన వీర్యవాన్ అస్త్రం ప్రాప్తే దినకరే నివాసం సమరోచయత్. సూర్యుడు అస్తమించగానే పరాక్రమవంతుడైన రావణుడు
సైన్యంతో అక్కడ ఉండటానికి ఇష్టపడి ఉదితే విమలే చంద్రే తుల్య పర్వతవచ్చది ప్రసుప్తం సుమహచ్చైన్యం నానా ప్రహరణాయుధం తాము విడిసిన కైలాస పర్వతం వంటి కాంతిగా నిర్మలమైన చంద్రబింబం ఉదయించగానే అనేక విధాలైన ఆయుధాలు ధరించిన ఆ గొప్ప సైన్యం నిద్రపోయి రావణస్తు మహావీర్యో నిషంతః శైలమూర్ధని న దదర్శ గుణంస్తత్ర చంద్రపాదోపశోభితం. పర్వతం పైభాగం మీద కూర్చొని ఉన్న మహాపరాక్రమవంతుడై రావణు చంద్రకిరణాలచే ప్రకాశింపబడిన ఆ పర్వతంలో భోగ్య వస్తువులు అంటే అనుభవించటానికి ఏవేమి ఉన్నాయి అని వెతుకుతున్నాడు వాడు. కర్ణికారవనైర్దీప్తై కదంబవకులైస్తథా పద్మినీభిశ్చ గుల్లాభిర్మందాకిన్యాజలైరపి చంపకాశోకపున్నాగ మందార తరుభిస్తథా సూతపాటరోధ్రై చ ప్రియంగుజ్వల అర్జునకేతకై తగలై నారికేలైశ్చ ప్రియాల పరసైస్తథా ఏతైరన్యైశ్చ తరుభిరుద్భాసిత వనాంతరే కిందర మదనేనాత్త రక్తా మధురకంఠినః నమం సంప్రదగుర్యత్ర మనస్సృష్టి వివర్ధనం. కైలాస పర్వతం మీద వన ప్రాంతాలు ప్రకాశిస్తూ కందికా వనాలతో, కందికారం అంటే కొండగూ, కదంబ వకుళ వృక్షాలు, వికసించిన పద్మలతాలు, మందాకిని జలాలు, చంపక అశోక పున్నాగ మందార శూత పాటల లోద్ర ప్రియంగు అర్జున కేతక తగర నారికేల ప్రియాల వనవృక్షాల పాటల పుష్పాలు దాదాపుగా ఉత్తర రాష్ట్రాల్లో ఉంటాయి, దక్షిణ రాష్ట్రాల్లో ఇక్కడ మనకి శ్రీకాకుళం వెళ్ళే దారిలో ఒక స్వయంభూ శివాలయం ఉంది, పేరు జ్ఞాపకట్లేదు. అక్కడ ఈ పాటలి వృక్షాలు ఉంటాయి. అక్కడ తప్ప ఇంకెక్కడా ఉండవు. అక్కడే నరకాసురుని శ్రీకృష్ణుడు చంపినట్టుగా ఐతిహ్యం కూడా. నడకుదురు అనేది విద్యాధరా మదక్షీభ మదరక్తాంతలోచనా యోషిద్భిః సహ సంక్రాంత చిక్రోడు జహుషశ్చ వై. విద్యాధరుడు మదంచేత మత్తులై, మదంచేత ఎర్రలైన కళ్ళతో కలవాడే స్త్రీలను కలిసి క్రీడించారు ఆనంది. ఘంటానామివ సంవాదః సంమాతః శుశ్రువే మధురస్వనః అప్సరో గణసంఘానం కాయతాం ధనదాలయి. కుబేరుడి వనంలో గానం చేస్తున్న అప్సర స్త్రీల సంఘం మధుర ధ్వని ఘంటానాదంలాగా చాలా హాయిగా పుష్పవర్షాన్ని ముంచంతో నగాః పవనతాడిద శైలంతం వాసయంతీవ మధుమాధవ గంధినః. గాలికి కదలుతున్న పుష్ప కురుస్తున్న మకరందంతో కూడి వసంత ఋతు సుగంధంగా వృక్షాలు పర్వతాన్ని సువాసన కలిగిస్తున్న మధుపుష్ప రజ వృత్తం గంధమాదాయ పుష్కర రవౌ వర్ధయన్ కామం రావణస్య సుఖోనిర. మకరందంతో పుప్పొడితో కలిసిన అత్యధికమైన సువాసనతో నిండి సుఖంగా ఉన్న గాలి
రావణుడికి కామోద్రేకం కలిగిస్తూ యయా పుష్ప సమృద్ధ్యా చ శైత్యాద్వాయోర్జితేర్గుణ ప్రవృత్తాయం రజన్యాంచ చంద్రస్యోదయనేన చ రావణః న మహావీర్య కామస్య వశమాగత వినిస్పశ్య శశినం సమవైక్షత. సంగీతం వినపడటం చేత, పుష్ప సమృద్ధి చేత, వాయువు చల్లగా ఉండటం చేత, పర్వత సౌందర్యం చేత రాత్రి ప్రారంభం కాగా చంద్రుడు ఉదయించంతట మహాపరాక్రమవంతుడైన రావణ రాక్షసు కామవసుడై మాటి మాటికి నిట్టూరు చంద్రుడి వంక చూస్తూ ఏతస్మిన్ అంతరే తత్ర దివ్యాభరణభూషిత సరోవరారంభ పూర్ణచంద్ర నిభారల దివ్యచందన లిప్తాంగి మందార కృతమూర్ధజ దివ్యోత్సక కృతారంభ దివ్యపుష్ప విభూషిత చక్షుర్మనోహరం శైసం పీనం మేఖలాదామభూషితం సముద్వహంతి జఘనం రతి ప్రాభృతముత్తమం ఉదైర్విశేషకైరార్ధై షడర్తు కుసుమోద్భవై బభావంజతమేవ శ్రీ కాంతిశ్రీజ్యుతికీర్తిభిః. ఇంతలో అప్సర స్త్రీలందరిలో శ్రేష్ఠురాలైన రంభ అక్కడ ప్రకాశించిందంటే కనపడి పూర్ణచంద్రుడి వంటి ముఖం కల ఆమె దివ్యమైన ఆభరణాలు అలంకారాలు చేసుకొని శరీరం మీద దివ్య చందనం వలచుకొని కేశపాశాలతో మందార పుష్పాలు ధరి దివ్యాలైన పుష్పాలు అలంకరించి ఉన్న ఆమె అద్భుతమైన రతి ఉత్సవాన్ని సన్నాహం చేస్తోందా అన్నది. రతికై ఆమె సమర్పించి ఉత్తమ ఉపాయనమై వడ్డాణం చేత అలంకరింపబడి బలిసిన జగనం కళ్ళకు మనస్సు ఆకర్షిస్తూ ఆయా ప్రదేశాలు అప్పుడే ఏర్పరిచ తిలములు ఇంకా తడిగా 6 ఋతువులకు సంబంధించిన పుష్పాలకు నిర్మించిన అలంకారాలు ధరించిన కాంతి చేత్ శోభ చేత్ లావణ్యం చేత్ కీర్తి చేత్ ఆమె రెండవ లక్ష్మ అన్నట్టు నీలం సదూయమేఘాభ వస్త్రం సమవగుంటిద యస్యావక్తం శశినిభం భృవోచావనిభేదుభే గురు కరికరారౌ కరాకారౌ కలౌ పల్లవ సోమలౌ సైన్య మధ్యేన గచ్చంతి రావణోపలక్షిత. చంద్రుడి వంటి ముఖం, ధనుస్సు వంటి అందమైన కనుబొమ, ఏనుగు తండం వంటి తల, చిగుళ్ళ లాంటి కోమలాలైన హస్తాలు కల రంభ నీటితో నిండిన మేఘం వంటి కాంతి గల నీలపు వస్త్రం మేలి ముసుగు ధరించి సైన్య మధ్యలో నడిచి వెళుతుండ రావణుడు ఆమెను చూసి రాం తాం సముత్థాయ గచ్చంతీం కామబాణవశంగతః కరే గృహీత్వా స్వయమానోవ్యభాషతః. మన్మథ బాణాలు వసుడైపోయిన రావణుడు లేచి అలా వెళుతున్న సిగ్గుపడుతూ ఆ రంభ చెయ్యి పట్టుకొని నవ్వుతూ ఇలా స్వగచ్చతి వరారోహే కాం సిద్ధిం భజసే కస్యాభ్యుదయ కాలోయం యస్వాం సముపభోక్ష్యతే. అందమైన ఓ అమ్మాయి, ఎక్కడికి వెళ్తున్నావు, ఎవడి కోసం వెళ్తున్నావు, తర్వాత ఇది నిన్ను అనుభవిస్తున్న ఎవడి అభ్యుదయం కలిగిస్తుంది నీ అందం. నవరసాద్య మద్మోత్పల సుగంధిన సుధామృత రసశ్చైవ భోజ్యతృతిం గమిష్యతి. పద్మం
కలవ వంటి సుగంధం కల అమృతం వంటి నీ అధరామృతం ఆస్వాదించి ఇప్పుడు ఎవడు సంతృప్తి చెందటానికి సిద్ధంగా కర్ణ స్వర్ణ కుంభ నిభౌ పీరౌ శుభౌ భీరు నిరంతరౌ కస్యోరః స్థలా సంస్పర్శ్యం దాస్యతస్తే శుభ కుచానిభౌ భయస్వభావం కలదాన బంగారు కుంభాలలా బలిసిన ఎడం లేని నీ కుచ ఎవని వక్షస్థలాన్ని స్పృశిస్తాయి సువర్ణ చక్ర ప్రతిమం వర్ణధామచితం మృదు అధ్యారోక్షది కశ్చేద్య జఘనం స్వర్ణభూషితం బంగారు వడ్డాణం ధరించి బంగారు చక్రంలా విశాలమై స్వర్ణం వంటి నీ జఘనం ఎవడు అధిరోహిస్తాడు మద్విశిష్టః పుమాన్ సోద్యాశక్రో విష్ణురథాస్మిన్ మారుతే చ యచ్చత్యం యాసి భీరుణ శోభనం ఇప్పుడు నాకంటే గొప్పవాడు లోకంలో లేడే ఇంద్రుడా విష్ణువా అస్మిని దేవత ఓ భయంతో కళ్ళురే ఓ చంచరమైన కళ్ళున్నదాన్ని నువ్వు నన్ను దాటి వెళ్ళటం మంచి పని కూడా అక్క విక్రమంతం ప్రదుశ్రోణి శిలాతలమిదం శుభం త్రైలోక్యేయ ప్రభుశ్చైవ మదన్యోనైవ విద్యతే విశాలమైన కటి ప్రదేశం కలదాన సుందరమైన ఈ శిలాఫలకం మీద విశ్రమి నేను తప్ప ఈ మూడు లోకాలు ప్రభువైన వాడెవడు లేడు తదేవం ప్రాంజలి ప్రభో యాచతే త్వాం దశానః భర్తుర్భర్తా విధాతా చ త్రైలోక్యస్య భజస్వ మాం మూడు లోకాల ప్రభువు కూడా మూడు లోకాల పాలకుడైన రావణ్ వంగి నమస్కరిస్తూ నిన్ను ప్రార్థిస్తున్నా నన్ను పొందు ఏవ ముక్తా బ్రవీద్రంభ వేపమానా బుధాంజత్ ప్రసీద నార్హసే వక్తుం ఏతుజంతం హిమే గురు బ్రహ్మ ఆ మాటలు విని వణుకుతూ నమస్కరిస్తూ నన్ను అనుగ్రహి నువ్వు అలా పలకడం న్యాయం నువ్వు నాకు పూజ్యుడు అన్యోక్షోభి త్వయా రక్ష ప్రాప్తుయాం దర్శనం యది తద్ధర్మతః సుషాతేహం తత్వమేవ బ్రవీమితే ధర్మానుసారం నేను నీ కోడలిని నిజం చెబుతున్నా నన్నెవరైనా ఈ విధంగా అవమానిస్తే నువ్వు నన్ను రక్షించాల్సినవాడు అథాబ్రవీద్దశగ్రీవశ్చ రణాధోముఖీ స్థితాం రోమహర్షమనుప్రాప్తం దృష్ట మాత్రేణ తాం తదా తనను చూడగానే భయం చేత వడలు గగుర్పడి తలవంచి పాదాల వైపు చూస్తున్నటువంటి నిలబడిన ఆమెతో రావణుడంట సుతస్య యది మే భార్య తతస్త్వం హి సుహృహా భవేత్ బాఢమిచ్చేవసారంభ రాహ రావణముత్తరం నువ్వు నా పుత్రుడి భార్యవైతే కోడలి ఈ మాట విని రంభ తప్పక కోడలిని అన్నది ధర్మతస్తే సుతస్యాహం భార్యా రక్షస పుంగవ పుత్రః ప్రియతర ప్రాణే భ్రాతుర్వైశ్రవణస్యది విఖ్యాతస్తిషు లోకేషు నలకూబర ఇచ్ఛయం రాక్షసశ్రేష్ఠ ధర్మానుసారం నీ కుమారుడైన వాడి భార్య నీ సోదరుడైన కుబేరుడి ప్రాణం కంటే ప్రాణప్రియుడైన పుత్రుడైన నలకూబరుడు మూడు లోకాలలో ప్రసిద్ధుడు అందానికి ధర్మతో యో భవేద్ విప్రః క్షత్రియో వీర్యతో భవేత్
क्रोधाद्यश्च भवेदग्निः शान्त्या च वसुधा समः तस्यास्मि कृतसङ्केत లోకపాలసుతస్య వై. నేను లోకపాలుడై కుమేరుడి కుమారుడై నలకూబరితో సంకేతం స్థలం ఏర్పరచుకొని కలవటానికి వెళ్ళి అతడు ధర్మంలో బ్రాహ్మణుడు, పరాక్రమంలో క్షత్రియుడు. కోపం వస్తే అగ్ని, ఓర్పు చేత భూమి లాంటిది. తముద్దిశ్యతు సర్వం విభూషణమిదం కృతం యథా దశి నాన్యన్య భావో మాం ప్రతిష్టతి ఏన సత్యేన మాం రాజన్ మోక్తుమర్హస్యరిందవ. నేను ఈ అలంకరణంతా అతని కోసమే. శత్రు సంహారక రాజా, అతడికి నా మీద ప్రేమ ఉన్నట్టు నాకు కూడా అతనికి మీద ప్రేమ. ఈ సత్యం గ్రహించి నన్ను వదిలేయి. నహి తిష్టతి ధర్మాత్మా మాం తదేకముత్సక తత్ర విగ్రహం తస్యేహం కర్తుం అర్హసి ముంచమాం. ధర్మాత్ముడవైన ఆదర్దోగా నా కోసం ఎదురుస్తూ ఈ విషయంలో అతని విగ్రహం చెయ్యకు, నన్ను బదులు. తద్భిరాచరితం మార్గం గచ్చ రాక్షస పొంగవ మాననీయో మమత్వం హి పాలనీయాబధాస్మిదే. రాష్ట్ర శ్రేష్ఠ సత్పురుషులు అనుసరించే మార్గాన్ని అనుసరి నువ్వు నాకు గౌరవింప తగినవు, నేను నీకు పాదింపదగినవు. ఏవ ముక్తో దశగ్రీవ ప్రత్యువాచ వినీతవత్ స్నుషాస్మి యదవోచ్యస్వ ఏకపత్ని స్వయంగమ. ఆమె వినయపూర్వకంగా పలికిన మాటలు రావలు, నేను నీ కోడలని నువ్వే అంటున్నావుగా. ఈ నిజం ఒక్కడికి మాత్రమే, భార్యగా ఉన్న వాళ్ళ విషయంలో మాత్రమే. దేవలోక స్థితి నిజం పురాణాం శాశ్వతీ మత పతిరప్సరసాం నచైక స్త్రీ పరిగ్రహ. అప్సరసలకు భర్త అనేవాడు ఉండడు కదా, స్త్రీని మాత్రమే వివాహమార్గమనేది కూడా లేదు. ఇది దేవలోకంలో దేవతల శాశ్వత ఆచారం. ఏవ ముక్త్వా నతాం రక్షో నివేశజ శిరాతలి కామ భోగావిసంరక్తో మైథునాయోపచక్క. రావణుడి రాపలి కామంతో అనుభవించడంలో ఆసక్తి శిలాఫలకం మీద పడుకోబెట్టి మైథునానికి ప్రారంభించి తా విముక్త తతోరంభ కృష్ణమాల్య విభూషణ గజేంద్ర క్రీడమధిత నదీ వాకులతాం గత. అతడు విడిచిపెట్టి వేయగా మాలలు అలంకారాలు జారిపోయి రంభ మహాగజం క్రీడించటం చే కలగిపోయిన నదిలాగా వ్యాకులత్వం చెందింది. లూలితాకుల కేశాంత కరవేషిత పల్లవ పవనేనావధూతేవ లతా కుసుమశాలి సా వేపమానా లజ్జంతి భీతాకరకృతాంజలి నరకూబరమాసాజ్య పాదయోర్నివపాత. ఆమె జుట్టు నలిగి చిక్కుబడి చిగుళ్ళ వంటి చేతులు వణికే భయంతో గాలికి కదులుతో పుష్పాలలో నిండిన లతలా వణికిపో సిగ్గుతో అంజలి గడి నరకూబరుడి దగ్గరికి వచ్చి పాదాల మీద పదవస్తాం చతాం దృష్ట్వా మహాత్మా నలకూబర అబ్రవీత్ కిమిదం భద్రే పాదయోపదితామ. మహాత్ముడైన నలకూబరు అలాంటి అవస్థలో ఆమెను చూసి మంగళప్రద, ఏమిటిది కాళ్ళ మీద పడుతున్నాం, ఏం ఆపద వచ్చింది. సా వై నిస్వసమానాతు వేపమానా కృతాంజలి తస్మై సర్వం యథాతత్వం ఉపచక్రమే. వణికిపోతున్న ఆమె రెండు చేతులు జోడి నమస్కరిస్తూ జరిగిందంతా చెప్పు. ఏష దేవదశగ్రీవ ప్రాప్తో గంతుం త్రివిష్టవ తేన సైన్య సహాయేన నిషేయం పరిణామిత
దేవా రావణుడు స్వర్గలోకానికి వెళుతూ సైన్యంతో కూడా ఈ రాత్రి ఇక్కడ గడిప అయాంతీతేన దుష్టాత్మే తత్సకాశ మరిందమ గృహీతాతేన పృష్టాస్మి కశ్చిత్వమితి రక్షద శత్రు సంహారక నీ వద్దకు వస్తున్న నన్ను చూసి రాక్షసుడు అడ్డగి ఎవరు నువ్వని అడిగారు. మయా తు సర్వం యత్సత్యం తస్మై సర్వం నివేదితం కామ మోహాభిభూతాత్మా నాశ్రౌషే తద్వజో మమ యాచ్య మనోమయ దేవా సుషాదేహమితి ప్రభు. అతనికి సత్యమైన విషయమంతా చెప్పా. ప్రభు, నేను నీ కోడలని ప్రార్థించా. కామమోహాలు ఆవేశించాయి. మనస్సుతో అతడు నా మాటలు వినల. తత్సర్వం పృష్ఠత కృతా బలాంతేనాస్మి దర్శిత ఏవం త్వమపరాధన్మే క్షంతుమర్హసి సువ్రత నహి తుల్యం బలం సౌమ్య స్త్రియాశ్చ పురుషస్య హి. మంచి నియమం కల సౌమ్య నలకూగల అతడు నేను చెప్పిందేది లెక్క చేయ బలాత్కారంగా నన్ను అవమానించు. నువ్వు నా ఈ అపరాధం క్షమి. స్త్రీ బలం పురుషుని బలంతో సమానం కాదు కదా. ఏతత్ శ్రుత్వాదు సంక్రుద్ధ అదా వై శ్రవణ ఆత్మయ దర్శనాంతాం పరాం కృత్వా ధ్యానం సంప్రవివేశ. నరకూబర్ ఆ మాటలు విని ఆమెకు జరిగిన గొప్ప అవమానాన్ని తెలుసుకొని కోపించి కొంచెంసేపు ధ్యానం తస్య తత్కర్మ విజ్ఞాయ తదా వైశ్రవణాత్మజ ముహూర్తత్కాక్రోధతాం రాక్ష స్థోయం జగ్రాహపాణి. అప్పుడు నలకూబర్ ముహూర్త కాలం రావణుడు చేసిన పని తెలిసి కోపంతో ఎర్రబడ్డ కళ హస్తంలో జలం నీరు తీసుకొని గృహీత్వా సలిలం సర్వం ఉపస్పృశ్య యథావిధి ఉత్సర్జ తదా శాపం రాక్షసేంద్రాయ దారుడు. అతడు ఉదకం తీసుకొని యథావిధిగా దాన్ని అంతా ఆచమనం చేసి రావణుడు భయంకర శాపం ఇచ్చి అకామాతేన యస్మాత్వం బలాద్రుద్రే ప్రదర్శిత తస్మాచ్చ యువతీ మన్య నాకామాముపయాస్యతి. మంగళప్రదురాలా, ఇతడు కామం లేని నిన్ను బలాత్కరించి అవమానించాడు కనుక ఇకపై అతడు కామం లేని ఏ స్త్రీని కూడా పొందలేడు. యదా హ్యకామం కామార్థం దీర్ఘయష్యతి యోషితం మూర్ధాతు సప్తధాతశ్చ శకలీ భవితా తదా. కామార్థుడైన రావడు కామం లేని స్త్రీ ఎవరినైనా అవమానిస్తే అప్పుడు ఈతడి శిరస్సు 7 ముక్కలైపోతుంది. తస్మిన్ హృదాహృదేశాపి గరితాగ్ని సమప్రభే దేవదుందుభయో దేను పుష్పవృష్టిశ్చ కాచ్యుత. అతడు ప్రజ్వరిల్లుతో అగ్నిలాగా తీవ్రమైన ఆశావాక్యాలు ఉచ్చరిస్తుండగా దేవదుందుభులు మోగి ఆకాశం పుష్పవృష్టి కురిపి. పితామహముఖాశ్చైవ సర్వే దేవా ప్రకర్షిత జ్ఞాత్వా లోకగతిం సర్వం తస్య మృత్యుంచ రక్షత పురుషయః ఇతరశ్చైవ ప్రీతిమా పునరుత్తమాః. లోకంలో జరుగుతున్న ఈ ప్రభుత్వ రాక్షసుని రానున్న మరణాన్ని గురించి తెలుసుకొని బ్రహ్మదేవ్ మొదలైన దేవతలంతా సంతోషించారు, పండగ చేసుకున్నారు. దావత్ అంటే పండగ చేసుకున్నారు. ఋషులు పితృదేవతలు సంతోషం. శుత్వాతు దశగ్రీవస్తం శాపం రోమహర్షణ్ నారీష్ మైథునీ భావు నాకామా స్వభ్యరోచయత్. రావణ్ భయంకర ఆ శాపాన్ని వెన్నది మొదలు తనపై కోరికలే స్త్రీలతో మైథునానికి ఒప్పుకోల ఉద్యమించల. తేన నీతాస్తి యత్ప్రీతిమాపుః సర్వాః పతివ్రతాః
నరకూబర నిర్ముక్తం శాపం కృత్వా మనఃప్రియం. ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే షడ్వింశः సర్గः. రావణుడు అపహరించుకొచ్చిన పతివ్రతలై స్త్రీలందరూ తమ మనస్సుకు ఆనందం కలిగి నలకూబరుడిచ్చే శాపాన్ని గురించి విని చాలా సంతోషించారు. ఇది 26వ సర్గ. రేపు 27వ సర్గ. ఇంద్రలోకానికి వెళ్ళడం, ఇంద్రుడి సహాయం కోసం విష్ణువుని కోరడం, భవిష్యత్తులో ఇప్పుడు కాదు భవిష్యత్తులో చంపుతానని విష్ణువు ఇంద్రుడి వెనకకి వెళ్ళడం, దేవతలకు రాక్షసులకు యుద్ధం జరగడం, వసువు సుమారిని సంహరించడం అనే రేపటి కథలో ఉంటుంది.